హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రతి ఉధృతంగా చేయలేకపోతున్నామని, లేదా ఎక్కువసేపు చేయలేకపోతున్నామని, చాలా వరకు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని, అటు స్త్రీలు కూడా పూర్తిగా సాటిస్ఫైడ్ అవ్వడం లేదు అని, దీనికి ఏదైనా చక్కని చిట్కా చెప్పని చాలా మంది కూడా అడుగుతుంటారని. సహజంగా స్త్రీలకు కోరుకునేది ఉధృతమైన రతి అయినప్పటికీ ఎక్కువసేపు చేయలేకపోవడం వల్ల వాళ్ళు కూడా పూర్తిగా భావప్రాప్తి అనేది పొందక నిరుత్సాహపడుతూ ఉంటారు. సో మగవారికి ఎలా అయితే వీరం పడిపోయిన తర్వాత వారు నీరస పడిపోతారో, స్త్రీలకు కూడా అలాంటి స్టేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని భావప్రాప్తి పొందడం అంటారు. ఆ స్టేజ్ కనుక వాళ్ళు రీచ్ అవ్వనట్లయితే వాళ్ళు అసంపూర్తిగా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. అయితే చాలా వరకు కూడా ఈ సమస్యలు కొత్తగా పెళ్ళైన వాళ్ళలో కూడా రావడం జరుగుతుంది. అంతేకాకుండా సహజంగా ఈ సమస్యలు అనేవి 40-50 సంవత్సరాలు దాటిన వారికి అధికంగా వస్తుంటాయి. కానీ చేసిన కొద్దిసేపు అయినా సరే ఉధృతంగా కానీ లేదా ఎక్కువసేపు కానీ చేయనట్లయితే కొంతమంది 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, వారం రోజులకు ఒకసారి కలుస్తుంటారు. ఆ కలిసిన సారి కూడా ఉధృతమైన రతి జరగకపోవడం వల్ల త్వరగా పడిపోవడము, త్వరగా మెత్తబడిపోవడము, ఫీలింగ్స్ రాకపోవడము, ఇలాంటి కారణాల వల్ల ఇద్దరు కూడా డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేది ఏంటంటే, స్త్రీలు కోరుకునేది ఉధృతమైన రతి ఎక్కువసేపు చేయాలని కోరుకుంటారు. వాళ్ళు కొంతమంది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోయినప్పటికీ కోరుకునేది మాత్రం వాస్తవికంగా అదే. కానీ మగవాళ్ళు ఏమవుతుందంటే, ఆ టైంకి వచ్చేసరికి అంగం మెత్తబడిపోవడం, లేదా త్వరగా వీరం పడిపోవడము, అసలు స్పందన లేకపోవడము, ఇలాంటివి చాలా మంది మగవాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు చెప్పబోయే చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని మీరు క్రమం తప్పకుండా 3 నుంచి 4 నెలలు ఖచ్చితంగా ఉపయోగించినట్లయితే మీరు కోరుకున్నటువంటి స్ట్రాంగ్నెస్, అంగం యొక్క గట్టితనం అనేది, అది దృఢత్వం అనేది చాలా అద్భుతంగా పెరుగుతుంది. అండ్ ఎక్కువ టైం పెరుగుతుంది. అండ్ ఉధృతంగా కూడా చేయడానికి కావాల్సినటువంటి స్టామినా ఉంటుంది. సో దీనికి కావాల్సింది ఇంటర్నల్గా అండ్ ఎక్స్టర్నల్గా ఎలా అనేది మనం చెప్తాను. దీనికి కావాల్సింది ఏంటి అంటే తామర పువ్వులు అండి. తామర పువ్వులు చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందిస్తాయి. ఇందులో మనం చేయవలసింది, తామర పువ్వుల రేకులు ఉంటాయి కదండి, రేకులు కింద పువ్వులు పైన రేకులు ఉంటాయి కదా, ఈ తామర పువ్వు యొక్క రేకులను తీసుకొని రండి, ఓకేనా. అదేవిధంగా తామర పువ్వు గింజలు కూడా ఉంటాయండి. ఇవి ఇప్పుడు ఆ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తామర గింజలను కూడా లభిస్తున్నాయి. ఈ తామర పువ్వు రేకులను, తామర పువ్వు గింజలను ఎండబెట్టి బాగా మెత్తగా దంచి చూర్ణంలాగా తయారు చేసుకోవాలి, ఓకేనా. తామర పువ్వు రేకులను, తామర పువ్వు గింజలను బాగా ఎండబెట్టి వాటి బాగా ఎండిన తర్వాత వాటిని బాగా మెత్తగా దంచి చూర్ణం లాగా చేసుకోండి. మొత్తం కలిపి చూర్ణం చేసేయండి. దీన్ని ఒక సీసాలో భద్రపరచుకొని ఈ చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం పూట పరిగడుపున ఒక 1/2 చెంచాడు చూర్ణానికి కొద్దిగా, అంటే 1 లేదా 2 ఇంచుల మోతాదులో బెల్లం, పాత బెల్లం ఉంటుంది కదండి, ఈ బెల్లాన్ని అందులో కలుపుకొని, ఓకేనా, తీసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. అంతే. ఈ బెల్లంతో పాటు ఈ చూర్ణాన్ని ప్రతిరోజు కడుపులోకి తీసుకుంటూ ఇంకొక చిన్న పని కూడా చేసుకోవాలి మనం. దీనిని, అంటే ఇదే చూర్ణాన్ని, ఏదైతే ఇప్పుడు మనం తయారు చేసినటువంటి మిశ్రమం ఉందో, దీనిని ఒక చెంచాడు నువ్వుల నూనె తీసుకొని ఆ నువ్వులను సరిపడినంత ఆ పొడి వేసి బాగా మెత్తగా కలిపి దానిని అంగం మీద లేపేలాగా రాసి ఒక 10-15 నిమిషాలు మంచిగా మసాజ్ చేయాలి. ఇలా ప్రతిరోజు 3 నుంచి 4 నెలల పాటు చేస్తూ ఉన్నట్లయితే ఇటు ఇంటర్నల్ గా మీకు స్టామినా, పటుత్వం పెరుగుతూ ఉంటుంది. అలా విధంగా ఎక్స్టర్నల్ గా అంగం యొక్క బలము, అంగం యొక్క పటుత్వము, అంగం యొక్క సైజు కూడా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ చిట్కాని ఇటు ఇంటర్నల్ గా, అదేవిధంగా అటు ఎక్స్టర్నల్ గా 2 విధాలుగా కనుక మీరు ఉపయోగించుకుంటున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఓకేనా. సో ఇలాంటి సందర్భాల్లో చాలా మంది కూడా డ్రింకింగ్ చేయడం కానీ, స్మోకింగ్ చేయడం కానివ్వండి, లేదంటే గుట్కాలు ఇలాంటి పూర్తిగా మానివేయాలి. నాన్ వెజ్ ఎప్పుడైనా అకేషన్లో తీసుకోవచ్చు. ముఖ్యంగా చింతపులుపు, చారు, సాంబారు, రసము, ఊరబెట్టిన పచ్చళ్ళకు మాత్రం దూరంగా ఉంచండి. మిగతా అన్ని యాసిడ్స్ గా తినేయవచ్చు. సో ఇలా మనం కంటిన్యూగా వాడుకుంటున్నట్లయితే మీరు కోరుకున్నటువంటి ఉధృతమైనటువంటి, అదేవిధంగా ఎక్కువ సమయాన్ని రతిలో కేటాయించడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. సో ఈ చిట్కాను ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి చాలా వరకు చాలా మందికి అందుబాటులో ఉంటాయి, కొంతమందికి అందుబాటులో ఉండకపోవచ్చు కూడా. బట్ ఎందుకంటే ఎవరికి కొంతమంది కొన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి దాదాపుగా అన్ని వీడియోస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. దొరికిన వాళ్ళు చేసుకోండి, దొరకని వారికి ఇంకా చాలా వీడియోస్ మన దగ్గర ఉన్నాయి, అవి చెప్తాను. ఇంతకుముందు చెప్పిన వీడియోస్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అయినా కూడా సమస్యలు అధికంగా ఉన్నాయి, ఇవన్నీ చేసుకోలేకపోతున్నాము, ట్రీట్మెంట్ తీసుకుంటాము అనుకుంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, అదేవిధంగా మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం చాలా మీకు అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.